ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. ఈ ప్రపంచంలో చాలామంది నవ్వుతూ కనిపిస్తారు, కానీ వారి అంతరంగం ఖాళీగా ఉంటుంది. డబ్బు ఉంది, స్నేహితులు ఉన్నారు, సోషల్ మీడియాలో గుర్తింపు ఉంది, కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు హృదయం అడిగే ప్రశ్న ఒక్కటే, ఇంకా ఏదో కావాలి. కానీ అది ఏమిటి? అది నీ అంతరంగంలోనున్న నీ ఆత్మ యొక్క ఆకలి. మనిషి కడుపులోనున్న ఆకలిని ఆహారం తీరుస్తుంది, కానీ ఆత్మ యొక్క ఆకలిని ఈ లోకంలో ఏదీ తీర్చలేదు. అందుకే చాలామంది అన్ని సంపాదించిన తర్వాత కూడా శాంతి లేకుండా జీవిస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని స్థానంలో ఈ ప్రపంచాన్ని పెట్టారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీ ఆత్మ నీతి కోసం, దేవుని కోసం ఆకలిగా ఉంటే నేనే నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. నీతి కోసం ఆకలి అంటే నీవు దేవుని సన్నిధిని కోరుకోవడం, దేవుడు మనల్ని పరిశుద్ధుల్ని చేయాలని, మనలో ఆయన స్వభావాన్ని నింపాలని తపన పడడం. నిజమైన ఆకలి ఎప్పుడు వస్తుంది? మన సొంత చీకటిని, అనగా మన అన్యాయాన్ని, మన బలహీనతలను, మన అపవిత్రతను గుర్తించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఇంకా దేవుడు కోరుకున్నట్టు జీవించలేదని అన్నప్పుడు నిజమైన ఆకలి మనలో పుడుతుంది. ప్రభువుని మనం హృదయపూర్వకంగా కోరుకున్నప్పుడు ఆయన మన ఆత్మీయ ఆకలిని తీర్చడమే కాదు, మనల్ని తన నీతితో నింపడం ద్వారా ఆయన మన హృదయాన్ని తన స్వరూపంతో మార్చేస్తాడు. నీతి కోసం ఆకలిగా ఉన్నవాడు ఎప్పుడూ ఖాళీగా ఉండడు. ఎందుకంటే అతని ఆకలి దేవుని హృదయాన్ని కోరుకుంటుంది. దేవుడు అతని హృదయాన్ని నింపుతాడు. ఈ లోకంలో డబ్బు, అధికారం, మనుషులు, వారి బంధాలు, బాంధవ్యాలు ఏవి శాశ్వత కాలం నీతో ఉండవు, కానీ దేవుడు నీకు ఇచ్చే సంతృప్తి శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమెన్.